హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మార్క్ మార్వెలస్. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు గాయ్స్. నేను న్యూ టు యూట్యూబ్, సో కొంచెం నాకు కూడా సపోర్ట్ చేస్తే ఐ ఫీల్ హ్యాపీ. సో టుడేస్ రెసిపీస్ ఏంటంటే గోంగూర పప్పు అండ్ పొటాటో ఫ్రై. నేను ఎలా చేశానో నా స్టైల్ ఏంటో మీకు చెప్దాం అనుకున్నా. సో ఫస్ట్ పప్పునైతే 2 times కడిగేసి కుక్కర్లో వేసుకున్నా. అండ్ దాని తర్వాత గోంగూరని కూడా 4 times వాష్ చేసా విత్ సాల్ట్ అండ్ లూక్ వాటర్, వామ్ వాటర్తో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే గోంగూర మనకి గ్రౌండ్లో నుండి వస్తుంది, ఇంత ఇసుక బురద అంతా ఉంటుంది. సో అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనం కొంచెం కాషియస్గా ఉండాలి కాబట్టి. అండ్ గైస్, మీరు ఎంతమంది గోంగూరని తింటారో నాకు చెప్పండి. అండ్ ఎస్, దానికన్నా ముందు టమాటోస్ 3 tomatoes 1 onion వేసి 1.5 glass వాటర్ వేసాను. అండ్ ఇది విజిల్కి పెట్టేస్తున్నా. సో గోంగూర బెనిఫిట్స్ ఏంటంటే అండి, మనకి బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, హెయిర్ లాస్ ఉంటే హెయిర్ గ్రోత్ వస్తుంది, అండ్ స్కిన్ కూడా క్లియర్గా ఉంటుంది అని నేను చదివాను. సో గోంగూర వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకి. సో మీరు ఎంతమంది గోంగూరని తింటారో నాకు చెప్పండి. అండ్ ఏదైనా తప్పుగా చెప్పుకుంటే అది కూడా కమెంట్స్లో చెప్పండి. సో ఎస్, సో నెక్స్ట్ వచ్చేసి నేను కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి అండ్ పోపు వేసుకున్న పొటాటో ఫ్రైకి. బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పొటాటో ఫ్రై లేదా బెండకాయ ఫ్రై లేదా ఒక మంచి వేడి వేడి ఆమ్లెట్ వేసుకుంటే గోంగూర టమాటో పప్పుతో పుల్లగా చాలా బాగుంటుంది. నాకైతే సూపర్ ఇష్టం ఇది. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నాకైతే పప్పు టమాటో చేసుకున్నప్పుడల్లా ఆమ్లెట్ వేసుకుంటా. సో మీలో ఎంతమంది ఆమ్లెట్ పప్పుతో తింటారో చెప్పండి. యా, ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకున్నా. అక్కడ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. నేనైతే ఆల్మోస్ట్ 6 విజిల్స్ వేస్తానండి. అది కుక్కర్ ప్రాబ్లమో లేదా పప్పు ప్రాబ్లమో తెలియదు, కానీ నాకైతే మాత్రం ఈ కుక్కర్లో విజిల్స్ రావడం చాలా కష్టం. అంటే పప్పు ఉడకదు అంత తొందరగా. ఎస్, దాని తర్వాత ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నా కొంచెం. మీరందరూ లంచ్ చేసేసారా? ఇవాళ స్పెషల్స్ ఏంటో చెప్పండి. నాదైతే వెజ్ అండి. ఇవాళ నేను జస్ట్ ఇంకా పొటాటోస్ వేసేస్తున్నాను. ఇవి లో ఫ్లేమ్లో మినిమం 20-15 minutes నేను ఫ్రై చేస్తాను. దాని తర్వాత కొంచెం 1.5 cup రైస్ వాష్ చేసేసుకొని నేను స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేశాను. సో సైమల్టేనియస్గా నాకు కర్రీ అవుతుంటే రైస్ కూడా వేడి వేడిగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో చల్లటివి తినాలన్నా, ఫ్రిడ్జ్లో తినాలన్నా చాలా చిరాకు కదండి. నాకైతే ఇట్లా పొగలు వస్తే వేడి వేడి ప్లేట్లో వేసుకొని, అది నాన్ వెజ్ అయితే ఇంకా బాగుండు. బట్ మనకి కార్తీక మాసం జరుగుతుంది కదా, సో వెజ్జే తినాలి. మీలో ఎంతమంది వెజ్ తింటారు? అండ్ కార్తీక మాసం అందరూ ఎలా జరుపుకుంటున్నారండి? టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేసుకుంటున్నారా? నాన్ వెజ్ తినకుండా ఉంటున్నారా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఐ థింక్ ఇంకొక 6 to 7 days మాత్రమే. సో యా, అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మీ విషెస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలి. ఎస్, దాని తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నా. పొటాటో ఫ్రై కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదండి. సో నేను అందుకే ఒక 3 spoons కారం అయితే వేసుకున్నాను. అందుకే మీకు ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది. ఇది ఒక 10 minutes ఫ్రై చేస్తే చాలు. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, ఉడికిపోయింది కాబట్టి ఓకే. సో ఇంకొక 10 minutesలో నేను ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత పోపు వేసుకోవాలి టమాటో పప్పుకి. ఓకే, నా పప్పు ఈజ్ ఆల్మోస్ట్ రెడీ.
చూస్తారా అందరూ. సో ఏం వేయలేదండి, జస్ట్ టమాటో, ఆనియన్స్, గోంగూర అండ్ 1.5 కప్ పప్పు వేసి జస్ట్ ఒక 6 విజిల్స్ అయితే కొట్టించా. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు. నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలండి పప్పు, అందుకే కొంచెం పసుపు యాడ్ చేసా. అండ్ 1.5 స్పూన్ కారం, తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం టేస్ట్ కోసం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది బయటిదే, బేసిక్గా నేను ఇంట్లో మమ్మీ తయారు చేసింది వేస్తా, బట్ ఈసారి అయిపోయింది కాబట్టి ఎవరెస్ట్ది వాడుతున్నా. సో యా, ఇది ఒక 5 మినిట్స్ మనకి మరిగితే ఇంకా పోపు వేసేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ ఇది పోపు వేసుకుంటా. పోపు అందరికీ మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి పోపు వేసేస్తున్నాను. మీకు ఎంతమందికి అండి పులుపు తినే అలవాటు ఉంది? అండ్ మీకు పప్పులో ఎన్ని వెరైటీస్ తెలుసు? నాకైతే టమాటో పప్పు, గోంగూర పప్పు, మెంతికూర పప్పు, అండ్ మనకి ఎండాకాలంలో అయితే మంచిగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పప్పు కూడా వేసుకొని చేసుకుంటాం. ఇంకా ఎవరికైనా ఎన్ని వెరైటీస్ తెలిస్తే కొన్ని చెప్పండి, బికాజ్ నేను న్యూ టు కుకింగ్ మాట అలా ట్రై చేస్తున్నా. సో ఎస్, దిస్ ఇస్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పొటాటో ఫ్రై అండ్ మన గోంగూర పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇంకా సర్వ్ చేసుకొని వేడిగా తినేయడమే అండి. చల్లికారంలో మనం మాత్రం మూత పెట్టి కొంచెంసేపు పోయాక తిందామంటే మాత్రం అస్సలు కుదరదు, ఎందుకంటే అవి కొంచెం చల్లగా అయిపోతే ఇంకా తినబుద్ధి అయ్యట్లే. సో అందుకే నేనైతే వేడిగా సర్వ్ చేసుకొని తింటున్నా. మీరందరూ కూడా మీ డిన్నర్ని కంప్లీట్ చేసేసారా? నేను ఆల్మోస్ట్ ఇది 6-7కి అలా షూట్ చేసేసాను. సో యా, పోస్ట్ చేసే టైంకి అయితే మేబీ మార్నింగ్ పోస్ట్ చేస్తా రేపు. సో యా, మీరందరూ ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా ఫర్ టుడే. Hey guys,